పరిహారం. అర్హతలు తెలుసుకొని దానం చేయాలి. దానం చేయటం చాలా మంచిదే, అందరూ విధిగా చేయాలి కూడా. అయితే శక్తిని మించి చేసేటువంటి దానాలు సత్ఫలితాలు అవి ఇవ్వని చెప్పారు. ఒక ఊళ్ళో ఒక వర్తకుడు ఉన్నాడు. కొద్దిపాటి ధనవంతుడు, మంచి ధర్మాత్ముడు. అతడి వంశంలో వారంతా బాగా దాన ధర్మాలు చేసి మంచి పేరు సంపాదించారు. ఆ గుణమే ఇతడికి కూడా వచ్చేసిందట. అలా సహజంగా వచ్చినటువంటి దాన గుణంతో నలుగురికి ఉపయోగపడాలని చెప్పేటి ఆ వర్తకుడు విస్తారంగా దానాలు కూడా చేశాడట. ఎవరేది అడిగినా కాదనుకోకుండా ఇచ్చేసేవాడు. ఊళ్ళో ఉన్న అన్ని ధార్మిక సంస్థల్లోనూ సమాజ సేవా సంస్థల్లోనూ ఇతడి పేరే అందరికన్నా ముందు ఉండేటువంటి మహాదాత అని అందరూ కూడా పొగుడుతుంటే చాలా సంతోషంగా ఉండేది. అలా ఉండగా ఒకసారి అతడి వ్యాపారాల్లో ఊహించిన విధంగా బాగా నష్టాలు వచ్చేసాయి. అనుకోనే లేదు, సడన్ గా అంత నష్టాలు వచ్చేసాయి. ఇల్లు గడపటం కూడా కష్టమయ్యేటువంటి స్థితి ఏర్పడిపోయింది. ఆ స్థితిలో కూడా దానానికి అలవాటు పడ్డ అతని మనస్సు ఊరుకోలేదట. అది మంచి అలవాటేనండి. వచ్చే ఏడాది లాభాలు రాగానే అప్పులన్నీ తీర్చుకోవచ్చునని చెప్పేసి పక్క వాళ్ళ దగ్గర అప్పులు చేసి మరీ దాన ధర్మాలు చేసేసాడట మామూలుగా. అయితే అతడి యొక్క దురదృష్టమో ఏమిటో గాని ఆ 2వ సంవత్సరం కూడా వ్యాపారం నష్టపోయిందయ్యా. ఈ లోపల అప్పుల బాధ కూడా ఎక్కువైపోయింది. అప్పిచ్చిన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అడగసాగారు. దాంతో మనశ్శాంతి కరువైపోయింది పాపం. సరిగా అదే సమయంలో ఆ ఊరికి ఒక యోగి వచ్చేశాడు. దానగుణం చాలా ఉత్తమమని ఎంతో మంది రాదని కూడా చెప్తారు కదా. అలాంటి ధర్మబుద్ధితో నేను అనేక దానాలు చేశాను. దాన ధర్మాల కోసం అప్పులు కూడా నేను చేసి పారేశాను. ఇవాళ కాకపోతే రేపైనా నా వ్యాపారం బాగుపడుతుంది కదా, అందరి అప్పులు తీర్చేస్తాను. వాళ్ళంతా బాగా ధనవంతులైనా నా వెంటపడి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఏంటిది అని నాకెందుకు ఈ స్థితి వచ్చేసింది, దానం చేయటమే తప్పంటారా అన్నాడు బాధగా. అప్పు చేసి దానం చేయమని ఎవరు చెప్పారు? యోగి ఇట్లా చెప్పాడు, నాయనా దానం మంచిదేయ్యా, సందేహం లేదు. అయితే మీ సొమ్ముతో చేసినప్పుడే అది దానం అవుతుంది. అది ఇంకొకరి సొమ్ము ఎట్లా? పరుల సొమ్ముతో దానం చేసి అప్పు తీర్చలేకపోతే అది ఒకరి తృప్తి కోసం ఇంకొకరిని బాధించినట్లే కదా. దానివల్ల పాపమే కూడా నీకు కలుగుతుంది కదా. అంతేకాదు, నువ్వు తర్వాత ఎప్పుడో అప్పు తీర్చినా ప్రస్తుతానికి మాత్రం పక్క వాళ్ల సొమ్ముతోనే పేరు సంపాదిస్తున్నావు. అంటే కీర్తి అనే రూపంలో వాళ్ల సంపద అక్రమంగా అనుభవిస్తున్నావు నువ్వు అని. అది మోసం లాంటిది, దొంగతనం లాంటిది. అటువంటి దానాలకు ఫలం ఉండనే ఉండదు. ఎవరో తీసుకొచ్చి నువ్వు దానం చేస్తే నీకేం, నీది సంపాదన నీ కష్టపడాలా, నీ కష్టార్జితం చేసినప్పుడే నీకు తృప్తి. అప్పుడు తీర్చిన వాడికి దానాలు చేసే అర్హత ఎప్పటికీ లేనే లేదు. ఇంకొక విషయం కూడా నీవు గమనించాలి. దానం అనేది నీకు ఒక వ్యసనంలా మారిపోయింది. వ్యసన పరుడికి ఎప్పుడు కూడా శాంతి ఉండదు కూడా. జ్ఞాపకం ఉందా అన్నాడట యోగి. కనుక దానం చేసేవాళ్లు వాళ్ళ అర్హతకు తగ్గట్టుగా చేసినప్పుడే సరైన ఫలితం వస్తుంది. అప్పు చేసుకొని దానం వ్రతము చాలా మంది చేస్తుంటారు. అప్పు చేసి సత్యనారాయణ వ్రతం చేస్తారు. ఏదో అప్పు చేసి పెళ్లి చేస్తే బాగుంటుందేమో కానీ అప్పు చేసి దానం ఏమిటి చేయటం? లేకపోతే ఊరికే ఉండాలా? నీ చేత ఎంత అవుతుందో అంత మాత్రం చేసి ఊరికే ఉండాలి. కానీ ఇంకొకటి తీసేసుకొని ఆ దాన్ని దానం చేసుకుంటే వాడికి పోతుంది, అంతేగాని నీకు కాదు. అది వాళ్ళకు ప్రాబ్లం అంటే పీడన ఇచ్చినట్టే కదా లెక్క. నువ్వు వాళ్ళు దానం చేస్తుండో లేదో, నువ్వు వాళ్ళ ధనాన్ని తీసుకొని నువ్వు దానం చేయటం ఏమిటి? నీకు బాగలేదు కదా. అందుకని నీకు ఉండినప్పుడే, నీకు కలిగినప్పుడే
నీకు చేతనైనటువంటి దానం నువ్వు చేయాలి కానీ అట్లా లేనిపోయిందంతా మనం పెట్టుకోకూడదు. చాలా చేస్తూ ఉంటాం, చాలా మంది చేస్తూ ఉంటారు పనులు, హడావుడిగా చేస్తారు, ఆడంబరంగా చేసేటువంటి దానాలు పూజలు మంచిది కాదు కదా. జై గురుదత్త.